చెప్పడంతో లేచి చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి జగిరెడ్డిహల్లిలో ఉన్నాము. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది, నియర్ గౌరీబిదనూరు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడ ఈ దేవాలయంకి మంచి చరిత్ర ఉంది, చాలా చాలా బాగుంది చరిత్ర ఈ ఆలయానికి. ఇక్కడ వచ్చేసి దెయ్యాలు పట్టిన వ్యక్తులు కానీ, తర్వాత దోషాలు పీడలు ఏమి ఉన్నా కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తే ఖచ్చితంగా తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకము. కాబట్టి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఇది వచ్చేసి ఆంధ్రాకి నియర్లో ఉంటుంది. ఇక్కడ నుండి ఆంధ్ర వచ్చేసి ఒక 6-7 కిలోమీటర్స్ అంతే. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది ఈ దేవాలయము. జగిరెడ్డిహల్లి ఆంజనేయ స్వామి దేవాలయం అంటే అందరికీ తెలిసి చాలా ఫేమస్ దేవాలయము. ఇప్పుడు మనం ఈ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. ఈ దేవాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇదే దేవాలయము. ఇక్కడ రావి చెట్లు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇలాగే మనము ఈ రైట్ తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా జగిరెడ్డిహల్లి అనేది. ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ పేరు వచ్చేసి ఒక రైతు పేరు. ఒక రైతు గొర్రెల్ని మేకల్ని తీసుకొని వచ్చి వదిలినాడు. ఇక్కడ మేత మేయడానికి వదిలినప్పుడు ఒక చెట్టు కింద పనుకున్నాడంట రైతు. చెట్టు కింద పనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి కళ్ళేకొచ్చి నీ పక్కనే ఒక 6 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది, లే జగిరెడ్డి అనే ఆంజనేయ స్వామి చెప్పడంతో లేచి చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది జగిరెడ్డి గారికి. అప్పుడు ఈ గ్రామస్తులతో కలిసి ఆయన ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు అనేవి చేసినారు. అప్పటి నుండి ఇక్కడ ఈ ఊరికి, ఈ ఆలయానికి జగిరెడ్డిహల్లి అనే ఊరు ఏర్పడింది. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఏర్పడింది. ఇది కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. చాలా ఫేమస్ దేవాలయము. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుండి చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం రండి, ఆలయం చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క వయసు వచ్చేసి దాదాపు 600 సంవత్సరాలు ఉంటుందట. అంతేకాకుండా ఇక్కడ పీడలు దోషాలు దెయ్యాలు పడితే ఈ స్వామిని పూజిస్తే ఇక్కడ వాళ్ళకి మంచిది జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకము. చూడండి, ఇప్పుడు ఆలయం కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆలయం బయట వ్యూ ఇది చూస్తున్నారు కదా, చూస్తేనే తెలిసిపోతుంది ఎంత ఓల్డ్ గా ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ రథోత్సవాలు అలాంటివి కూడా ఉంటాయి. అవుట్ సైడ్ వ్యూ ఇది. ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్ళిపోదాం. వ్యాపారస్తులు చూడండి ఎలా చెప్తాన్నారంతా. ఇక్కడ బయట నుండి వ్యూ ఒకసారి చూద్దాం మనము. శ్రావణ శనివారం కాబట్టి చాలా మంది భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి, అన్న ప్రసాదాలు ఇక్కడ స్వీట్ హాట్ రెండు. ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ లో వినాయకుని దేవాలయము, ధ్వజస్తంభము, నవగ్రహాలు రైట్ సైడ్ లో.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఈ ఆలయం బయట మనకి ఎంట్రన్స్ లోనే పూజ అనేది లోపల చేస్తారు. టెంకాయలు అనేవి బయట అనేవి కొడతారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళిపోదాము. చూడండి ఎంత రద్దీ ఉందో ఆలయం ఒకసారి. ఫ్రెండ్స్ నార్మల్ గా అయితే ఈ విధంగా ఉండరు భక్తులు. శ్రావణ శనివారం కాబట్టి ఈ విధంగా భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. దెయ్యాలు పట్టిన వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉంచి స్టే చేసి ఇక్కడే ఉండి కొన్ని రోజుల తర్వాత వెళ్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ చూడండి ఆలయం లోపల చుట్టూ ఫోటోలే, హనుమాన్ ఫోటోలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అన్ని ఓల్డ్ ఫొటోస్. ఇక్కడ ఉండేది గంగమ్మ తల్లి. స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ మనం కూడా ఒకసారి దర్శనం అయితే చేసుకునేద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గంగమ్మ తల్లి, రైట్ సైడ్ రాముల వారు. జై శ్రీరామ్. రాముల వారు మధ్యలో ఆంజనేయ స్వామి. ఫైనల్ గా మనం ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకునేసినాం. మీరు కూడా ఒకసారి చూసేయండి. నేను చేసుకున్నాను. స్వామిని అందంగా బాగా అలంకరించినారు. మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత కళగా ఉందో విగ్రహం అయితే. మీరు కూడా చూసేయండి. ఇక్కడ లోపల కూడా ఆంజనేయ స్వామి సంబంధించిన ఫోటోలు కానీ, ఉంగరాలు కానీ, రుద్రాక్షలు కానీ ఇక్కడ అన్ని అమ్ముతున్నారు చూడండి. చాలా వాటికి సంబంధించిన దారాలు కానీ చాలా ఉన్నాయి లోపల. మనం ఇక్కడే తీసుకొని వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనం ఆలయం బయట వ్యూ అయితే మనం చూడొచ్చు. ఇది బయట. ఇక్కడ ఆలయం లోపల చుట్టూ మనం చూడొచ్చు. ప్రసాదాలు తయారు చేస్తూనే ఉన్నారు. భక్తులు కూడా ఇక్కడే ప్రసాదాలు తింటూ ఉన్నారు చూడండి చుట్టూ. మనం కూడా ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకునేసి వెళ్ళిపోదాం చూడండి. మనకు ఇక్కడ పులిహోర, స్వీట్ రైస్ ఇచ్చేసినారు. జై శ్రీరామ్. ఫైనల్ గా మనం మొత్తం ఆలయం మొత్తం అయితే చూసేసాం. అంతే ఈ వీడియో. ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.